గురుగారు, తిరుమల కోదండరామస్వామి ఆలయానికి ఎంతో ప్రశస్తి ఉంది. అయితే స్వామివారికి ఈరోజు రథోత్సవం జరగనుంది. ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? బ్రహ్మోత్సవాలలో రథోత్సవం తప్పకుండా ఉంటుంది. సీతారామ కళ్యాణము అంటేనే సీత జీవాత్మకు, రాముడు పరమాత్మకు నిదర్శనంగా చెప్పటం జరుగుతుంది. భగవంతుడి కళ్యాణం జరపటము అంటే జీవ బ్రహ్మైక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయటమే. ఇలా కళ్యాణం జరిపించిన తరువాత రథోత్సవం చేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ అని. అంటే ప్రతివాడిలో ఉన్న ఆత్మ రథికుడైతే శరీరమే రథం. ఇక బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలే మాడవీధులు. ఇలా జీవుడు ఆ పరమాత్మ ప్రతిరూపము, అంశయే అయినా ఆ సత్యాన్ని విస్మరించి దేహభావనతో ఈ విషయ సుఖాలే సర్వస్వమని భావన చేసి ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మను వృధా చేసుకుంటూ ఉన్నాడు. అందుకే మనం సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ అద్భుతమైన ఆనందానికి బాటలను నిర్మించుకుంటూ ఉన్నాం. ఈ కోదండరామస్వామి వారి రథోత్సవంలో ఈ సత్యాన్ని మనం గుర్తించగలిగితే అసలు కళ్యాణం ఎందుకు జరుపుకుంటున్నాం, రథోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, ఆ రథాన్ని ముందుకు సాగనంపటం కోసం, మాడవీధులలో ఊరేగించటం కోసం భక్తులంతా పోటీపడి ముందుకు లాగుతూ ఉంటారు. ఆ విధంగా తాళ్లను ముందుకు లాగుతూ నీ జీవనానికి బంధాలుగా ఉన్న మోహపాశాన్ని నువ్వు తెంచుకోగలిగితే రథోత్సవంలో నువ్వు పాల్గొన్నటువంటి పుణ్యం నీకు సిద్ధిస్తుంది. అందుకే తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి సీతా లక్ష్మణ సమేత రథోత్సవంలో భక్తులంతా ఉత్సాహంగా పాల్గొంటూ ఈ సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు. అంగరంగ వైభవంగా సాగేటువంటి ఆ ఉత్సవం కనుల పండువగా మనకు కనబడుతూ ఉంటుంది. భారతీయ జీవన విధానంలో మనం ఆచరించే ప్రతి వైదిక కర్మ వెనక ఇహము పరము రెండు ఉంటాయి. ఇది గుర్తించగలిగినప్పుడే ఆ ఉత్సవాన్ని నిర్వహించటం వల్ల పూర్తి ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం. అలా తిరుపతిలో ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి సీతాలక్ష్మణ సమేత రథోత్సవం కనుల పండువగా వీక్షిస్తూ మన జీవితాన్ని ధన్యంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం.